ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన ఏప్రిల్ 7వ తారీఖు 1506వ సంవత్సరం ఏప్రిల్ 7th 1506లో కింగ్డమ్ ఆఫ్ నవేరీ కింగ్డమ్ ఆఫ్ నవేరీలో ఒక రాయల్ ఫ్యామిలీలో స్పెయిన్ దేశంలో జన్మించినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన చాలా ధనికమైనటువంటి ఒక రాయల్ ఫ్యామిలీలో ఈయన పుట్టాడండి. ఈయన తండ్రి గారి పేరు జియాన్ డి జెసో వై అటోండో. ఇది ఒక స్పానిష్ నేమ్. ఆయన తండ్రి గారి పేరు జియాన్ డి జెసో వై అటోండో. తల్లి గారి పేరు డోనా మేరియా. జియాన్ డి మరియు డోనా మేరియా దంపతులకు పుట్టినటువంటి 5 సంతానంలో చివరివాడు ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన తండ్రి చాలా ధనవంతుడు, ఉన్నతమైనటువంటి ఆ యొక్క పదవిలో హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. చాలా చదువుకున్నటువంటి ఫ్యామిలీ, బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇంకా వీళ్ళ ఇల్లే ఒక పెద్ద ప్యాలెస్ అండి. చాలా డబ్బు ఉన్నటువంటి ఒక రాయల్ ఫ్యామిలీలో ఆయన పుట్టాడు. కాకపోతే ఈయన చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోయాడండి. చనిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా తల్లి అయినటువంటి డోనా మేరియా గారు తన యొక్క పిల్లలందరినీ కూడా చూసుకుంటున్నారు. ఈయన కూడా బాగా చదువుకున్నటువంటి, చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన కొంతకాలం అయిన తర్వాత, అంటే కొంత పెద్దవాడు అయిన తర్వాత వారి తల్లిని అడిగాడు, అమ్మ నీకు ఇష్టమైతే నేను ఒక ప్యారిస్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్కి వెళ్ళి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఓకేనా అని అంటే, సరే నాకు ఓకే, అక్కడికి వెళ్ళి చదువుకో అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారండి. వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి 1525లో యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో సెయింట్ బార్బే అనేటువంటి కాలేజ్లో ఆయన హైయర్ స్టడీస్ కోసం అక్కడ జాయిన్ అయ్యారు. ఆ యొక్క సెయింట్ బార్బీ అనేటువంటి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో ఒక భాగం అండి. అందులో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన ఆర్ట్స్లో ఆయన మాస్టర్స్ డిగ్రీ కోసం ఆయన అక్కడ జాయిన్ అయ్యారు. చదువుతో పాటు స్పోర్ట్స్లో ఆ యొక్క అన్నిట్లోనూ కూడా ఆయన బాగా పెర్ఫామ్ చేస్తూ ఉండేవాడండి. హీఈస్ ఎ వెరీ గుడ్ అథ్లెట్ పర్సన్. ఆ యొక్క హై జంపింగ్ అన్నిట్లోనూ కూడా ఆయన చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉండేవాడు. మరొక పక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా చక్కగా చదువుకుంటూ వెళ్తున్నాడు. సో ఈ విధంగా ఆయన జీవితం ముందుకెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హాస్టల్ రూమ్స్లో ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే అప్పుడున్నటువంటి ఆ యొక్క రూమ్స్లో 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ ఒక రూమ్ని షేర్ చేసుకునేవారండి. సో ఈయనతో పాటు ఒక రూమ్మేట్ ఉండేవాడు. ఆయన పేరు పియరే ఫేవ్రే అనేటువంటి ఒక రూమ్మేట్తో కలిపి ఈయన ఉంటూ ఉన్నాడు. ఇద్దరు కూడా చక్కగా అక్కడే ఉండి వారు చదువుకుంటూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత మరొక వ్యక్తి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినటువంటి ఆ వ్యక్తి మూడో వ్యక్తిగా, ఆ రూమ్లో మూడో వ్యక్తిగా ఇక్కడికి వచ్చాడండి. ఆయన పేరు ఇగ్నేషియస్ గారి జీవితాన్ని గురించి ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. ఈయన సెయింట్ ఇగ్నేషియస్గా పిలువబడ్డాడండి. ఈయన జీవితాన్ని గురించి ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. ఈయన ఒక సోల్జర్గా ఎన్నో యుద్ధాల్లో ఆయన పాల్గొన్నాడు. గొప్ప యుద్ధవీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు ఒక బాంబు, అంటే ఫిరంగి నుంచి వచ్చినటువంటి ఒక బాంబు ఆయన కాళ్ళకు తగలడం వల్ల అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన దాని ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ క్రమంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని ఆయన నిజరక్షకునిగా అంగీకరించాడు. ఈ ఇగ్నేషియస్ గారు ఫ్రాన్సిస్ జేవియర్ మరియు పియరే ఫేవ్రే వీరిద్దరి చదువుకుంటున్నటువంటి ఆ యొక్క యూనివర్సిటీలో ఆయన కూడా జాయిన్ అయ్యాడు. వీరి రూమ్లోకి ఒక రూమ్మేట్గా ఆయన కూడా వచ్చాడండి. సో ఈ విధంగా వీరు ముగ్గురు కూడా అక్కడ చదువుతూ ఉన్నారు. ఫ్రాన్సిస్ గారి యొక్క టార్గెట్ ఏంటి, ముఖ్యమైనటువంటి ఆయన ఎయిమ్ ఏంటంటే ఆ యొక్క అకాడమిక్ ఎక్సలెన్సీ, ఆ యొక్క అకాడమిక్స్లో బాగా చదవాలి, ఆ తర్వాత ఒక మంచి ప్రొఫెసర్ అవ్వాలనేది ఫ్రాన్సిస్ గారి యొక్క కోరిక. ఈ ముగ్గురులోనూ కూడా మూడో వ్యక్తి అయినటువంటి ఇగ్నేషియస్ గారు, ఆయన వీరిద్దరికంటే కూడా బాగా పెద్దవాడండి వయసులో. అంటే ఫ్రాన్సిస్ గారి వయసు మరియు ఆ యొక్క పియరే ఫేవ్రే వీరిద్దరి వయసు 21, 22 అలా ఉంటే ఇగ్నేషియస్ గారి యొక్క వయసు మాత్రం 38 సంవత్సరాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం,
ఆయన ముందు ఒక సోల్జర్గా వెళ్ళి అనేక సంవత్సరాలు ఆయన యుద్ధాలు చేశాడు. ఆ తర్వాత ఒక ప్రమాదవశాత్తు ఆయన వెనక్కి వచ్చేసాడు. అక్కడి నుంచి మరలా దేవుని తెలుసుకుని ఆ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్ కోసం ఆయన యూనివర్సిటీకి వచ్చాడండి. ఈ విధంగా ఇగ్నేషియస్ గారు 38 సంవత్సరాల వయసులో ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్టూడెంట్స్కి ఆ యొక్క స్టూడెంట్ ఎవాంజలిజం, దేవుని గురించి ఆయన ప్రకటిస్తూ ఉండేవాడండి. తన రూమ్మేట్స్తో కూడా ఆయన దేవుని గురించి చెబుతూ ఉండేవాడు. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, బోధనలు బట్టి ఎంతగానో ప్రేరేపించబడ్డారు పేరే ఫేవరే. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి వారు నమ్ముకోవడం ప్రారంభించారు. కానీ ఫ్రాన్సిస్ జేవియర్ గారు మాత్రం దేవుని విషయంలో కొంచెం దూరంగా ఉండేవాడు. ఆయన ఎంతసేపు కూడా తన యొక్క ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, తన యొక్క టార్గెట్, వాటి మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆయన పెడుతూ ఉండేవాడండి. కొన్ని రోజులు అయిన తర్వాత పేరే ఫేవరే ఒక వెకేషన్ నిమిత్తం హాస్టల్ని తన ఇంటికి వెళ్ళాడండి. అప్పుడు కేవలం రూమ్లో 2 మాత్రమే ఉన్నారు. ఒకరు ఫ్రాన్సిస్ జేవియర్, మరొకరు ఇగ్నేషియస్. ఆ కొంత సమయంలో ఇగ్నేషియస్ గారు దేవుని వాక్యాన్ని ఆయనకి బోధించడం ప్రారంభించాడు. అలా వారిద్దరి మధ్య కూడా ఆ యొక్క సంభాషణలు, దేవుని బోధను ఆయన ప్రకటించడం, ఆయన వినడం, ఇదంతా కూడా జరుగుతూ ఉందండి. ఇగ్నేషియస్ గారు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు ఫ్రాన్సిస్ గారు సమాధానం చెప్తున్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఒకానొక మాటకి ఆయన తల వంచక తప్పలేదు. అదేంటంటే, అసలు మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ని ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసమా? డబ్బు కోసం ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా అంటే నో. ఆల్రెడీ ఫ్రాన్సిస్ గారు ఆ యొక్క స్పెయిన్ దేశంలో ఒక రాయల్ ఫ్యామిలీ చెందినటువంటి వ్యక్తి అండి. మహాధనవంతుడు. డబ్బు కోసం ఆయన చేయవలసిన అవసరం లేదు. లేదా ఎవరు నన్ను పొగడాలి, నన్ను గొప్పగా అనుకోవాలి అని చేస్తున్నారా అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్కి ఫ్రాన్సిస్ తల వంచక తప్పలేదు. అదేంటంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం, ఆ మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36 నుంచి 38 వరకు మనం చదువుకున్నట్లయితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుష్య కుమారుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఎప్పుడైతే ఈ మాటను గురించి ఆయన చెబుతూ ఒక ప్రశ్నను అడిగారో, అంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే తనకేంటి ప్రయోజనం? మీరు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మీరు పూర్తి చేస్తారు, చక్కని ప్రొఫెసర్ అవుతారు, మంచిది. ఇంకా మీరు ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టారు, మీ దగ్గర అంటే చాలా డబ్బు ఉంది, మహాధనవంతుడు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చనిపోయినప్పుడు మరి మీ యొక్క జీవితం ఏంటి? మీరు సాధించినటువంటి ఆ యొక్క డిగ్రీలు కానీ, ఆ యొక్క ఎడ్యుకేషన్ కానీ, డబ్బు కానీ ఒక మనిషిని రక్షించగలదా? అదే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, ఆయన్ని నమ్ముకొని నిజరక్షకునిగా అంగీకరిస్తే ఇక్కడ మరియు ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా దేవుని యొక్క కుమారులుగా, వారసులుగా జీవించవచ్చు అనేటువంటి మాటను ఎప్పుడైతే ఆయన అడిగాడో, ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో, ఆ మాటను బట్టి ఫ్రాన్సిస్ ఆలోచించడం ప్రారంభించాడు. నిజమే కదా, నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతో బాగా చదువుతున్నాను, రేపొద్దున నేను ప్రొఫెసర్ అవుతాను, చక్కని స్థితిలో నేను వెళ్తాను. కానీ ఏదో ఒక రోజు ఈ మరణం అనేది నాకు తప్పదు. అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా చనిపోతే నా యొక్క మరణం, నా యొక్క ఆత్మ ఏమవుతుంది? నేను రక్షింపబడలేను కదా. అదే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన కొరకు నేను జీవిస్తే ఈ భూలోకమందును తరువాత పరలోకమందును నేను దేవుని యొక్క కుమారునిగా, నేను నిత్యరాజ్యానికి వారసునిగా మారుతాను కదా అని చెప్పి ఆయన ఆ విధంగా ఆలోచన చేసి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అంగీకరించాడంటే, ఆయన అంగీకరించిన తర్వాత ఆయన యొక్క జీవితం మారింది. ఈలోపు ఆయన యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు. 1530వ సంవత్సరంలో ఆ యొక్క ఆర్ట్స్లో ఆ యొక్క మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఆయన మాస్టర్స్ పూర్తి చేసుకున్నాడు. అదేవిధంగా అరిస్టాటిల్ ఫిలాసఫీని కూడా ఆయన చదివాడండి. ఆ తర్వాత
1534లో వేదాంత విద్య ఆ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్లో ఆయన జాయిన్ అయ్యాడు. 1537లో ఆ యొక్క ఎడ్యుకేషన్ అంతటినీ పూర్తి చేసుకుని, ట్రైనింగ్ అంతటినీ పూర్తి చేసుకుని జూన్ 24వ తారీఖున 1537లో ఆయన ఒక ఆర్డైన్డ్ పాస్టర్గా, ఒక ఫుల్ టైం పాస్టర్గా తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అర్పించాడు. దేవుని సేవకునిగా మారాడండి. తనకున్నటువంటి ఆ యొక్క డిగ్రీలు, తను చదివినటువంటి ఆ యొక్క చదువులు, తనకున్నటువంటి సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకు నేను ముందుకెళ్తాను అనుకుని ఒక ఆర్డైన్డ్ పాస్టర్గా ఆయన మారాడండి. సో ఈ ఫ్రాన్సిస్ జేవియర్, అదేవిధంగా ఇగ్నేషియస్ మరికొందరు కలిసి ఒక ఆర్గనైజేషన్ను కూడా వారు ప్రారంభించారు. అదే సొసైటీ ఆఫ్ జీసస్. ఇగ్నేషియస్ గారి జీవితాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు కూడా దీని గురించి చెప్పడం జరిగిందండి, ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి. ఆ ఆర్గనైజేషన్ పేరు సొసైటీ ఆఫ్ జీసస్. ఈ సొసైటీ ఆఫ్ జీసస్ ద్వారా ఆ తర్వాత రోజుల్లో, ఆ తర్వాత సెంచురీస్లో అనేక మంది మిషనరీస్ దేవుని యొక్క పరిచర్య వారు చేయగలిగారండి. అంటే ఎంతోమందిని సేవకులుగా, సేవకురాండ్రగా వారు పరిచర్య చేయడానికి ఎంతగానో పడింది ఈ ఆర్గనైజేషన్ సొసైటీ ఆఫ్ జీసస్. దీన్నే సింపుల్గా జెసూట్స్ అని పిలిచేవారండి. త్రూ క్యాథోలిక్ మిషనరీ, ఈ యొక్క క్యాథోలిక్ మిషనరీ ద్వారా అనేక మంది ఈ జెసూట్స్ ద్వారా వారు సేవకు వారు సమర్పించుకుని వారు గొప్ప సేవను వారు చేస్తూ వచ్చారు. ఆ రోజుల్లోనే పోపు గారి యొక్క పర్మిషన్తో ప్రపంచమంతటికి కూడా ఈ సొసైటీ ఆఫ్ జీసస్ అనేది అందరికీ తెలిసింది. దాని ద్వారా, ఈ జెసూట్స్ ద్వారా అనేక మంది దేవుని సేవలోకి రాగలిగారండి. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆయన సువార్త ఆయన ప్రకటిస్తూ ఆయనకి 35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆయన భారతదేశానికి రావడం జరిగింది. 1542లో మే 6వ తారీఖున ఆయన ఇండియాకి వచ్చారండి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1542 అంటే మిడ్ 16th సెంచరీ. అంటే అప్పటికి బ్రిటిష్ వారు భారతదేశం రాలేదు, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇండియాని పరిపాలన చేయట్లేదు. బ్రిటిష్ వారి కంటే ముందు ఇండియాని డానిష్ గవర్నమెంట్, ఆ యొక్క డానిష్ ప్రజలు వారు పరిపాలన చేశారండి. డానిష్ వారి కంటే ముందు పోర్చుగీస్ వారు భారతదేశాన్ని వారు పరిపాలన చేశారు. సో ఆ పోర్చుగీస్ కాలంలో, ఆ యొక్క మిడ్ 16th సెంచురీ, ఆ యొక్క పోర్చుగీస్ కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు భారతదేశం వచ్చారండి. భారతదేశంలో గోవా అనేటువంటి ప్రాంతానికి ఆయన వచ్చి అక్కడ ఆయన దేవుని సువార్తను ప్రకటించడం ఆయన ప్రారంభించాడు. అక్కడ జాలరులుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల మధ్య, వారి మధ్య ఉంటూ, వారి మధ్య తింటూ, వారి మధ్య ఆయన జీవిస్తూ వారికి దేవుని సువార్తను, దేవుని ప్రేమను ఆయన ప్రకటిస్తూ ఆయన వస్తున్నాడు. చిన్నపిల్లల్ని ఎంతగానో ఆయన ఆదరిస్తూ ఉండేవాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడేవారిని ఆదరించేవాడు. ఆయా సమస్యలతో బాధపడే వారికి సహాయం చేస్తూ వారిని ప్రేమతో, క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేశాడండి. ఏమంటే మనం గమనిస్తే ఆయన ఎంతో ధనవంతుడు, మహాధనవంతుడు. ఆయన ఇల్లే ఒక ప్యాలెస్ అండి. అలాంటిది వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు ఆ జాలర్ల మధ్య, వారి మధ్య ఉంటూ, వారి మధ్య పడుకుంటూ, వారి మధ్య జీవిస్తూ ఎంతో గొప్పగా దేవుని సువార్తను ప్రకటించాడండి ఆయన. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 11 years, అక్కడ ఉన్నటువంటి 11 సంవత్సరాల్లో 30,000 మందికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. 30,000 మందిని ఆయన ప్రభువులోకి నడిపించగలిగాడు. 40 సంఘాలు కట్టాడండి. 40 చర్చెస్ని అక్కడ కట్టగలిగాడు. ఈరోజు మనం చూస్తే గోవాలో ఎంతోమంది క్రీస్తుని అంగీకరించిన వారు, ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారంటే ఆనాడు ఆ 16వ శతాబ్దంలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ ప్రారంభమైందండి. ఆ విధంగా గోవాలో ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఆ తర్వాత కేరళ వచ్చి, కేరళలో మలబార్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ కూడా బలమైనటువంటి పరిచర్య చేశారు కొన్ని సంవత్సరాల పాటు. ఆ తర్వాత అక్కడి నుంచి మలేషియా వెళ్ళారు. మలేషియాలో కొంతకాలం ఉండి దేవుని పరిచర్య చేసిన తర్వాత జపాన్ వచ్చారండి. జపాన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి మిషనరీగా ఫ్రాన్సిస్ జేవియర్ నిలిచారు. హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు జపాన్. అంతకుముందు జపాన్ ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఎలాంటి మిషనరీ వెళ్ళలేదంటండి. హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు జపాన్. ఈ విధంగా ఆయన ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి రీచ్ అవుతూ దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి
చైనా దేశంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్, దాని పేరు షాన్షన్ ఐలాండ్. అప్పట్లో షాన్షన్ ఐలాండ్ అని పిలిచేవారండి, ఇప్పుడు దాన్ని హాంకాంగ్ అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి ఆయన దేవుని పరిచర్యం చేశాడండి. అక్కడ కొంత సిక్ అయ్యాడు, ఆయన కొంచెం అనారోగ్యంతో ఆయన బాధపడ్డాడు. అక్కడి నుంచి చైనాకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. కాకపోతే అప్పటి కాలంలో చైనాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అంతర్గత గొడవలు, యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ కారణం చేత ఆ చైనాకి ఆయన వెళ్ళలేకపోయాడు. ఈలోపే ఆ షాన్షన్ ఐలాండ్లో ఆయన విషజ్వరంతో డిసెంబర్ 3వ తారీఖు 1552 సంవత్సరంలో ఆయన ప్రభువునందు నిద్రించారండి. ఈ విధంగా ఫ్రాన్సిస్ జేవియర్ అద్భుతమైనటువంటి పరిచర్యను చేశారు. భారతదేశంలో ముఖ్యంగా గోవా ప్రాంతంలో ఆయన చేసినటువంటి పరిచర్య ఎంతో గొప్పదండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని మనం మిరాకిల్స్ అనాలా, లేకపోతే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అనాలా మనకు తెలియదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అంశాలు ఉన్నాయి. అవేంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఒక బాక్స్లో పెట్టారు, సాల్ట్ అది వేసి కొన్నాళ్ళ పాటు. అంటే ఎందుకు అనంటే ఈయన ఎంతో గొప్ప పరిచర్య చేసింది గోవాలో. సో ఈయన ఇక్కడ మనం సమాధి చేయాలా, లేకపోతే ఇక్కడి నుంచి మరి దేవుని సేవకుడు కదా అక్కడికైనా పంపించాలా అని చెప్పి వారు ఏం చేశారంటే ఈయన ఒక బాక్స్లో పెట్టి అందులో సాల్ట్ అది వేసి వారు ఉంచారండి. ఆ తర్వాత ఏమైందంటే ఆ ఐలాండ్కి పోర్చుగీస్ వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడ వచ్చింది. ఎప్పుడైతే ఆ ఓడ వచ్చిందో సరే పోర్చుగీస్ పంపిద్దాం అని చెప్పి ఆ యొక్క పోర్చుగీస్కి వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడలోకి ఆయన ఆ బాడీని పెట్టేశారండి. ఆ తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత అది ఆ బాడీ పోర్చుగీస్కి వెళ్ళింది. ఇప్పటికే బాడీ అంతా డికంపోజ్ అయిపోతుంది కదా, ఎలాగా దీన్ని మనం ఏదో రకంగా దీన్ని ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఆయన ఓపెన్ చేసినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే ఆయన బాడీ అప్పుడే చనిపోయినటువంటి వ్యక్తి బాడీలాగా ఉందంటండి. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్, అలా ఉందంట. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీన్ని ఎలాంటి మనం ఐస్లో పెట్టలేదు, దీనికి ఎలాంటి ప్రిజర్వింగ్ టెక్నిక్స్ మనం ఉపయోగించలేదు. వాళ్ళు కేవలం ఏదో కొంత సాల్ట్తో దాన్ని కొంతకాలం ప్రిజర్వ్ చేశారు, ఆ తర్వాత అది కూడా వేయలేదు. అయినప్పటికీ బాడీ ఇలా ఎలా ఉందని చెప్పి ఒక అద్భుతంగా ఇది ఒక మిరాకిల్ అని చెప్పి వారు ఆశ్చర్యపోయారండి. ఆ తర్వాత ఆ బాడీని మరలా పోర్చుగీస్ నుంచి ఇక్కడికి కాదు గోవా పంపించాలి, ఎందుకంటే గోవాలోనే ఆయన బలమైన పరిచర్య చేశారని చెప్పి మరలా కొన్ని నెలల పాటు అక్కడ ఉంచి గోవాకు పంపించారండి. స్టిల్ బాడీ ఏమీ పాడవలేదు. సో ఈ విధంగా ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క బాడీ అనేది డికంపోజ్ అవ్వకుండా అలా ఉందంటండి. వితౌట్ ఎనీ మమిఫికేషన్, ఎలాంటి ప్రిజర్వింగ్ టెక్నిక్స్ యూస్ చేయకుండా కూడా బాడీ మరి డ్యామేజ్ అవ్వలేదంటండి. మనం గమనించినట్లయితే చర్చ్ ఆఫ్ బసలికా ఆఫ్ బామ్ జీసస్, గోవాలో ఉన్నటువంటి ఆ యొక్క చర్చ్ ఆఫ్ బసలికా ఆఫ్ బామ్ జీసస్లో ఇప్పటికీ కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క డెడ్ బాడీ అక్కడ ఉందంటండి. అంటే సుమారు 500 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. 1552లో ఆయన చనిపోయారు. ఇప్పటికీ సుమారు 500 ఇయర్స్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పటికీ కూడా అంటే పూర్తి ఫ్రెష్గా కాకపోయినా చాలా వరకు బాడీ అనేది స్టిల్ అది అలా ఉందని చెప్పి వారు చెప్తున్నారు. మనం కూడా చూడొచ్చండి, గోవాలో ఇప్పటికీ కూడా ఆ సంఘంలో ఉంది. ఈ విధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క బాడీ డికంపోజ్ అవ్వకుండా అలా ఉందండి. ఈయన జ్ఞాపకార్థం గోవాలో ప్రతి సంవత్సరం కూడా సెయింట్ జేవియర్ యొక్క ర్యాలీని వారు కండక్ట్ చేస్తారంటండి. అదేవిధంగా ఈయన పుట్టినటువంటి ఆ యొక్క స్పెయిన్ దేశంలో కూడా ఈయన జ్ఞాపకార్థం ఆ యొక్క ర్యాలీస్ని వారు కండక్ట్ చేస్తూ ఈ యొక్క ఫ్రాన్సిస్ జేవియర్ గారిని ఆయన చేసినటువంటి పరిచర్యను అంతటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటారంటండి. ఈ విధంగా ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన కాలంలో అద్భుతమైనటువంటి పరిచర్యం చేశారు. ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టి మహాధనవంతుడు అయ్యుండి వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని కొరకు ఆయన ఎంతో భారం కలిగి సేవ చేశాడు. చాలా చిన్న వయసులో ఆయన చనిపోయాడు. కేవలం 46 సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క అద్భుత రీతిలో ఆ యొక్క బాడీ డికంపోజ్ అవ్వకుండా అలా ఉందండి. ఇదండి ఆయన చేసినటువంటి పరిచర్య. రేపటి రోజు మరొకరి గురించి మనం ధ్యానించుకుందాం.
దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.